మన దగ్గరికి అయితే ఇప్పుడు సామ్సంగ్ టీవీ వచ్చింది అనమాట. 70 ఇంచెస్ అనమాట ఇది సామ్సంగ్. ఎప్పుడైతే దీని ప్రాబ్లం చూద్దాము ఆన్ చేసి. ఇక్కడ చూడండి మనకి ఆ పిక్చర్ అంతా ఉంది, కానీ ఇక్కడ బార్డర్ వస్తుంది అనమాట. ఈ బార్డర్ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇందులో ఒక కాపైసీ డ్యామేజ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మార్క్ చేసాము కదా, ఈ కాపైసీ అన్న డ్యామేజ్ ఉంది. ఇక్కడ మార్క్ చేసాము, ఈ కాపైసీ డ్యామేజ్ ఉంది. ఈ కాపైసీ అన్నది మనము ఇది పోవాలి అంటే ఆ కాఫ్ అన్నది రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ మనకు పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇది సామ్సంగ్ 70 ఇంచెస్ అనమాట. ఇది చూసారు కదా ప్రాబ్లం అన్నది, బార్డర్ వచ్చింది. ఇప్పుడైతే మనం దీన్ని రెడీ చేసాము, ఓకేనా. ఈ కాఫ్ అన్నది మనకు ప్రాబ్లం ఉంది, ఓకేనా. దీన్ని అయితే బాండింగ్ చేసి ఫిక్స్ చేసి పెట్టాము అనమాట టోటల్. ఇప్పుడైతే మనము పిక్చర్ అనేది చెక్ చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటి అన్నది. సామ్సంగ్ వచ్చిందనమాట పేరు కూడా. ఇంతకుముందు మనకి ఇక్కడ బార్డర్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు అన్నది ఆ బార్డర్ మొత్తం క్లియర్ అయిందనమాట. అంటే ఇటు సైడ్ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఇటు సైడ్ డిస్టర్బెన్స్ లేదనమాట. ఈ బార్డర్కి ఇటు సైడ్, ఓకేనా. సామ్సంగ్ 70 ఇంచెస్ ప్యానల్ ఇది. ఈ ప్యానల్ అయితే మనకు మార్కెట్లో ఉన్నది అవైలబుల్గా లేదు. ఈ కస్టమర్ అయితే మొత్తం ఎక్కడెక్కడో కనుక్కున్నారంట దీనికి చేయడానికి. ఇది ఎక్కడ చేయలేదని చెప్తే మళ్ళీ మనది యూట్యూబ్లో చూసి మనకు కాల్ చేయడం జరిగింది. మనమైతే అటెండ్ చేసి దీని అయితే 100% సక్సెస్ఫుల్గా రెడీ చేయడం జరిగిందనమాట. మన సర్వీస్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మనది ఓన్లీ బెంగళూరు అండ్ తిరుపతి మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. మన వరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.